ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ అంటూ సాక్షి దినపత్రిక రావడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కొత్త రెవెన్యూ చట్టం, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ బిల్స్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్స్పై చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్స్ని శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఇద్దరికి మించి పిల్లలున్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఇక రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి సిఫార్సులపై చర్చించి విధి విధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. వీటిపై శాసనసభలో చర్చ నిర్వహించనుంది. మరోవైపు యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ వేదికను సైతం కేబినెట్ పరిశీలించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించడం జరిగింది. సో ముఖ్యంగా ఇందులో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే ఏం లేవు. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి డిఏలు కానీ లేకపోతే పిఆర్సీ కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి చర్చకొచ్చే అవకాశం అయితే లేదు. తదుపరి క్యాబినెట్లో చర్చ వచ్చే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఈరోజు దీనికి సంబంధించిన వార్త అయితే ఇదే. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.